నువ్వు ఉంటే స్క్రిప్ట్ అవ్వదు వెళ్ళిపో అన్నాడు. బీటెక్ అన్నీ వదిలేసి వచ్చేసాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఫ్లాట్ ఉంటే ఎర్రగడ్డ ఫ్లాట్కి వెళ్ళా, రెంట్ కట్టడానికి కరెక్ట్గా ఇది ఎప్పుడు మంత్ ఎండ్కి ముందు 2 రోజులు అయితే జీతం వేస్తారు. ఆ జీతం కూడా 3000 రెంట్ కట్టుకోవచ్చు. ఏది లేదు నేను చెప్పా, అదే రెంట్ కట్టకు డబ్బులు లేవు అంటే అయితే వెళ్ళిపోన్నాను. నేను చెప్పాను సార్ నేను వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంట్లోంచి. కాకపోతే ఒక పరుపు అంటే పరుపు కూడా కాదు, మనకి ఎర్రగడ్డలో బొంతలు దొరుకుతాయి కదా, ఒక బొంత ఒక పీసీ పెద్ద మానిటర్ అయి ఉంటుంది కదా, పీసీ ఒకటి, ఆ రెండే ఉన్నాయి, ఒక ఎలక్ట్రిక్ కుక్కర్. ఏం చెప్పా ఆ 3 అక్కడ ఉంచండి, నాకు కొన్ని రోజుల తర్వాత వేరే ఎవరైనా దిగితే ఇంట్లో ఎవరైనా వేరే వాళ్ళు దిగితే అది పడేయండి బయట, లేదు ఇంకా దిగలేదు అంటే నేను మీ రెంట్ మీకు ఇచ్చేసా పట్టుకెళ్ళిపోతానని చెప్పాను. సరే ఓకే అంటే తిన్నంగా నడుచుకుంటూ వెళ్ళి ఫుట్పాత్ మీద పడుకున్నాను. ఫ్లాట్ ఎదురు కాదు, కరెక్ట్గా ఫ్లాట్ ఏంటంటే సందు ఎర్రగడ్డలో జేకే పాయింట్ అంటాం, లోపలికి వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి, అక్కడ ఫ్లాట్. సో తిన్నగా బయటకు వచ్చి పడుకున్నాను. ఇంకేం చేస్తాం, ఎక్కడ పడుకున్నా 11 రోజులు 12 రోజులు పడుకున్న తర్వాత ఆ తర్వాత ఫుడ్డే లేదు. 12 రోజులు ఏం తిన్నా. కొన్ని రోజులు ఏంటంటే అక్కడ దూరంగా కోవిల్ ఉండేది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగి పడిన తర్వాత అది కూడా లేదు, ఇంకా అలాగే పడుకున్నా అంతే. సో 11-12 రోజుల తర్వాత మళ్ళీ నవీన్ నాయక్ అని చెప్పి ఉంటాడు ఏడి. సో తను వస్తూ ఉంటే ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి వచ్చి లెఫ్ట్ తిరగాలి కదా, ఇక్కడ బయట ఉన్న ఫుట్పాత్ వస్తే పిలిస్తే కాదు సార్ రమ్మంటారు. సరే పద అంటే, అరే నువ్వు లేకపోతే ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోతున్నారా, దా చేద్దాం కలిసి. ఓకే సార్ అన్న. అప్పటికి అసలు ఊటకెళ్ళేది ఏం లేదు. ఈ 13 రోజులు మీ మానసిక పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్, నిజంగా చెప్పాలంటే అంటే ఫుడ్ లేదు, వాటర్ లేదు, అంటే వినే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ అప్పుడు ఏం లేదు సార్. ఐ వాజ్ 20 years old. ఒక ఫైర్ ఉంటుంది కదా, తిరిగి వెనక్కి వెళ్ళాలని లేదు. ఫైర్ ఉన్నా కానీ సార్ అసలు ఫుట్పాత్ మీద పడుకుని 13 రోజులు ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉంటుంటే ఏంటి ఆ టైంలో ఒక ఇది ఉంటుంది కదా, ఒక ఫైర్ ఉంటుంది లోపల, ఏమనిపించవు, ఏదోటి పీకుతానని తెలుసు, పీకే తిరిగి వైజాగ్ వెళ్తే ఏదోటి పీకే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. సో అదే ఉంది అంతే, ఏదోటి జరుగుద్ది నాకు తెలుసు, నా టాలెంట్ ఉందని నాకు నమ్మకం ఉంది. వెళ్ళిన తర్వాత ఆయన ఇదే అన్నారు, అరే నువ్వు లేకపోతే ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు, నువ్వు బాగుంది కానీ అన్నది బాగుంది, ఉండు రాద్దాము. అప్పుడే నాకు రైటర్గా ప్రమోషన్ ఇచ్చారు.